కొనసాగుతున్నది దాదాపు 6 గంటల పూర్తయిపోయింది. ఇంకా కొనసాగుతున్నటువంటి అంశం ఇప్పటివరకు కూడా ఏదైతే సంబంధిత లీగల్ సెల్కి సంబంధించినటువంటి అడ్వకేట్లను కూడా లోపలికి పంపించలేదు. అలాగే ఏదైతే కుటుంబ సభ్యులు కూడా ఎవరికి కూడా వెళ్ళాలని కూడా వాళ్ళకి అనుమతి ఇవ్వట్లేదు. దీనికి సంబంధించి అక్కడ నుంచి మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. భాస్కర్ చెప్పండి. దాదాపు 6 గంటలుగా విచారణ కొనసాగుతోంది. బీఆర్ఎస్ లీగల్ సెల్కి సంబంధించినటువంటి వాళ్ళని కూడా లోపలికి అలౌ చేయలేదు. డీసీపీతో మాట్లాడిన తర్వాత ఆలోచిస్తామని చెప్పారు. కొద్దిసేపు క్రితమే జూబ్లీహిల్స్ డీసీపీ రమణారెడ్డి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడిన తర్వాత ఆయన దానిపైన నేను చెప్తానని చెప్పారు. కానీ ఇవాళ 7 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి 3 సార్లు మంత్రిగా పనిచేశాడు. దాదాపు 30 దశాబ్దాల పాటు రాజకీయ జీవితంలో ఉన్నటువంటి సీనియర్ నేత, బీఆర్ఎస్ ఎంపీ ఉపనేతగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఆయనను లోపల 6 గంటలుగా విచారణ పేరుతో చేపడుతున్నటువంటి దాంట్లో కనీసం ఆయన పరిస్థితి ఏంటి, ఆయన భోజనం చేశాడా లేదా, ఆయన విచారణ ఏం జరుగుతున్నటువంటి కనీసం చెప్పడం లేదు. ఆందోళనలో అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. తమ నాయకుడు లోపల ఇంతసేపు విచారణ చేస్తున్నా కూడా ఏం జరుగుతున్నటువంటి వివరాలు చెప్పకపోవడంతో కొంత ఆందోళన అయితే నాయకుల్లో కనిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడిప్పుడే జూబ్లీ చేరుకుంటున్నారు. మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు. చెప్పండి, ఇంతసేపు అవుతుంది, హరీష్ రావు గారు లోపలికి వెళ్ళి కనీసం లోపలికి న్యాయవాదులను పంపించట్లేదు, అసలు ఏం జరుగుతుందో చెప్పడం లేదు. ఆయన ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నారు. మీరంతా కూడా ఆందోళన ఇక్కడ చేరుకుంటున్నారు, ఏం చెప్తారు? ముఖ్యంగా 11 గొట్టకి లోపలికి పోతే కనీసం మరి లోపల ఇంత బోవెట్టిందా లేదా అని అడుగుతారంటే అడగనియరు, మాట్లాడదానంటే లోపల పోనీయరు, నిలబడితే ఎలగొడతారు. అంటే పూర్తిగా అప్పట్లో ఎప్పుడో ఇంగ్లీష్ రాజ్యంలో కూడా ఇట్లా లేకుండా అన్నట్టు అంత మన అరాచకమైన పాలన ఈరోజు నడుతుంది. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మేము చక్కగా అడిగినాం, ప్రొద్దున పోయిన ఆయన అన్నం తిన్నడా లేదా చెప్పండి, ఎవరినైనా ఒకరిని లోపల పోనీయండి, అడ్వకేట్లను పోనీయండి అంటే కూడా పోనీయలేరు. కాబట్టి వచ్చిన వాళ్ళని కొట్టుడు, నిలబడనీయడం పూర్తిగా అది ఏంటంటే ఇక వేరే ఒక పాలన. ఆ పాలన పేరు రాక్షస పాలన కంటే ఎక్కువ. ముఖ్యంగా హరీష్ రావు గారు అంటే రేవంత్ రెడ్డికి కోపమే ఉన్నమాట చెప్తున్నా. సొంత బామ్మడికి అన్నాడని కథం ఊగిపోతుండు. 2 సంవత్సరాల కింద ఇష్యూ అయిన ఎఫ్ఐఆర్ను క్రైమ్ నంబర్ 234 ఇప్పటి వరకు విచారణకు పిలవక నిన్న మాట్లాడినందుకు ఈరోజు పిలవడం అంటే కక్ష సాధింపు సరే కదనే. కుంభకోణాలు బయట పెడుతుండు, అవినీతి అక్రమాలను అడుగుతుండు, ప్రజలకు తెలియపరుస్తుండు. కాబట్టి ఆ కక్ష సాధింపు చర్యలు చేపట్టిండు. కాబట్టి అందుకే ఆయన ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ నీ దెబ్బలకు నీ దానికి మేము భయపడేది లేదు. ఉద్యమంలో చాలా కేసులైనా చాలాసార్లు జైలుపోయినాం. జై తెలంగాణ. అనేక సార్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి పైన పెద్ద ఎత్తున ఇవాళ పోరాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావును టార్గెట్ గా చేసుకున్నారు. రాత్రి 9 గంటలకు ఆయన సిద్దిపేటలో ఉండగా ఇక్కడ కోకాపేటలో ఆయన సతీమణికి నోటీస్ ఇవ్వడం, 11 గంటలకు రావాలని చెప్పడం, 7 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు మంత్రి, బీఆర్ఎస్ ఎంపీ ఉపనేతగా ఆయన ఉన్నారు. కనీసం మర్యాద లేకుండా పోలీసుల వ్యవహారం. ఇటు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన నేపథ్యంలో కావాలని అటెన్షన్ డైవర్షన్ కోసం ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోవచ్చా? ఒక్కసారిగా కెమెరా గడ్డు పెట్టండి. రేవంత్ రెడ్డి ఏమో అభివృద్ధి అని చెప్తాడు. ఈ రోడ్ల మీద, ఈ జూబ్లీహిల్స్ రోడ్ల మీద, మెయిన్ రోడ్ల మీద ఈ నాలా ఊడైంది అసలు. ఇప్పుడు దాదాపుగా 4 గంటల నుంచి లీక్ అవుతుంది. తెలంగాణలో ఏమో కావుసు, రేవంత్ రెడ్డి పోయేదేమో దావుసు. ఇదేంది మరిగా ఏం అభివృద్ధి ఇది? ఇలా ఈ అరాచకాల గురించి, వీళ్ళు చేస్తున్నటువంటి అబద్దాల గురించి, వీళ్ళు చేస్తున్న అబద్దాల ప్రచారాల గురించి మాట్లాడుతుంటే ఇలా మమ్మల్ని అక్రమంగా కేసులు పెట్టి, అన్యాయంగా కేసులు పెట్టి ఇలా సిట్ల పేరు మీద మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా 6 గ్యారంటీలు సోనియా ఇస్తే 7వ గ్యారంటీ కింద నేను ఈ రాష్ట్రానికి ప్రజాస్వామ్యం ఇస్తానంటే 7 ఉంది ప్రజాస్వామ్యం. ఇగో నేను మాట్లాడుతూ ఉంటే మా పోలీసు వాళ్ళు అందరూ వచ్చారు. చూడండి, ఇగో ఒకసారి అటు పెట్టు, మా వాళ్ళందరూ వచ్చారు. ఇగో పాపం వీళ్ళనే మనలేం, వీళ్ళకు బాసులు, వాళ్ళు బాసులు. ఇలా మా కానిస్టేబుల్తోని, మా హెడ్ కానిస్టేబుల్తోని మమ్మల్ని ఇబ్బంది పెట్టే మేము వీళ్ళ కోసం ఉద్యమం చేసినాం. వీళ్ళని మాతోని ఇలా మా మీద ఎగబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మేము ఏం అడిగినాం? ఇలా 6 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఏం పని చేసిండు, ఏం తప్పు చేసిండు హరీష్ రావు గారు? మీరు ఇస్తానన్న 6 గ్యారెంటీలు ఇవ్వలేదు అని అన్ని ప్రశ్నించినందుకు తప్ప 420 హామీలు ఇచ్చిండ్రు.
ఎందుకు అమలు చేస్తలేరని అడగడం తప్ప 13 డిక్లరేషన్లు ఇచ్చిండ్రు, ఇస్తలేరని చెప్పినందుకు తప్ప ఇలా నైని బొగ్గు గనిలలో కుంభకోణం జరిగింది, వాళ్ళ సొంత బామ్మరిదికి మంత్రులు వాటాలు పంచుకుంటుండ్రు అని వాళ్ళ బండారం బట్టబయలు చేసినందుకు హరీష్ రావు గారు 11 గంటలకు ప్రెస్ మీట్ పెడితే రాత్రి 9:30కు నోటీసులు ఇచ్చిండ్రు. మేము ఏం దొంగతనం చేసినాం? రాత్రి మేము పట్టబగలు 50 లక్షలు పెట్టి ఎమ్మెల్యేలను కొనలే, లేదంటే పట్టబగలు మూటాలు తీసుకొచ్చి ఢిల్లీలోకి వెళ్ళి మేము బ్యాగులు పంపి మేము పదవులు కొనలే. ప్రజల పక్షాన నిక్కచ్చిగా నిలబడ్డాం, ప్రజల కోసం మాట్లాడుతూ ఉన్నాం. ఇలా హరీష్ రావు గారిని మేము అడుగుతా ఉన్నాం, ఇలా ఏసీ పైన డీసీ పైన 6 గంటలకు మించి ఎవరిని కూడా విచారణ చేయొద్దనేది యాక్ట్ చెప్తుంది కదా, ఎందుకు ఇప్పటి వరకు రిలీజ్ చేస్తలేరు? ఏ బేసిక్ లో ఇలా 6 గంటల నుంచి కూర్చొని పెట్టిండ్రు అది చెప్పాలి కదా. మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం. పోలీసులు మమ్మల్ని రెచ్చగొడితే మళ్ళీ వేరే ఉంటది. ఇప్పటికైనా శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని వీళ్ళు చెడగొట్టద్దు. పోలీసులు మేము అప్పీల్ అదిగో చూడండి బైండ్ ఓవర్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది మంచిది కాదు. మేము చాలా పద్ధతిగా పొద్దున్నుంచి మేము ఉన్నాం. పొద్దున్నుంచి మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం. ఎటు పోతున్నాం? మేమేమనలే కదా. మేమేమన్నాం ఒకటి మేము అడిగిందని సమాధానం చెప్తాం. బైసాబ్ ఒకటి ఏసీపీ గారు, సిఐ గారు, ఏంది ఇది? ఇంత దౌర్జన్యం ఏంది? మేము అటు కూర్చు సిఐ గారు రాగా ఎందుకు పోతున్నారు? ఎందుకు తీరైతే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏం జరిగినా ఏది ఎట్లా ఉన్నా ఇవాళ హరీష్ రావు బయటకు వచ్చేంత వరకు మేము ప్రశాంతంగా ఉంటాం. కావాలని ప్రభుత్వం రెచ్చగొట్టినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం చూడొచ్చు నాయకులందరినీ కూడా, ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళందరినీ కావాలని రెచ్చగొట్టే విధంగా పోలీసుల వ్యవహారం, మీడియాతో మాట్లాడుతుంటే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటివి ఎన్ని జరిగినా కూడా దీనికి సంబంధించినటువంటి ఆగదు అని చెప్తున్నారు. ఇంకా మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎన్నిసార్లు అప్పీల్ చేసినా కూడా కావాలనే పోలీసులు ఇక్కడ రెచ్చగొట్టినటువంటి వ్యవహారాన్ని కొనసాగుతారు. హరీష్ రావుకు మద్దతుగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్నటువంటి యువకులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇవాళ అభివృద్ధి మీద ప్రశ్నించేందుకే హరీష్ రావును ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఒక అక్రమ కేసు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రక్రియ కొనసాగిస్తున్నారు చెప్తున్నారు. దాదాపు 6 గంటలుగా విచారణ కొనసాగుతోంది. ఇక విచారణ అనంతరం హరీష్ రావు బయటకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ లీగల్ సెల్ సంబంధించినటువంటి నాయకులను కూడా లోపలికి అలో చేయకుండా బయటే వెయిట్ చేస్తున్నారు. డీసీపీ పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. మాట్లాడుతున్నట్టు ఎట్టున్నారు వాళ్ళు అన్న ఇటే ఉన్నారు. లోపలికి